జనగామ జిల్లా ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మొన్న 15 ఆగస్టు రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఎర్రకోటపై మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక సందేశాన్ని ఇచ్చారు. కానీ ఆ సందేశంలో ప్రజలకు ఏదో చేయాలనే తపన కాకుండా చైతన్యవంతులైన ప్రజలతో భయపడుతున్నట్టుగా ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే నక్సలిజం అంతమైపోయిందని చెప్పేసి ఒక సైడు అందరూ సంకలు గుద్దుకుంటున్నారు. కేంద్ర మంత్రి సంకలు గుద్దుకుంటున్నారు, బీజేపీ పార్టీ సంకలు గుద్దుకుంటున్నది, అంత అయిపోయింది. ఇప్పుడు నక్సలైట్స్ అంతా అంతమైపోయిన తర్వాత, వీళ్ళ చేతిలో చచ్చిపోయిన తర్వాత ఇంకా నక్సలైట్లు ఎక్కడ? దేశం మొత్తంలో మోదీ గారు ఏదైతే మాట్లాడతారో అది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళేమో మామూలు ఇంటెలెక్చువల్స్. అదే ప్రజా సమస్యలపై స్పందించే వాళ్ళు, ప్రజల ప్రాబ్లమ్స్ను సమాజానికి వివరించే వాళ్ళు, పార్లమెంట్లో మాట్లాడే వాళ్ళు, వీళ్ళను దిమాగి నక్సలైట్స్ అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని కనిపెట్టారు మన మోదీ గారు. అంటే వీరు కనిపెట్టిన కొత్త కొత్త పదాలు ఏవైతే ఉన్నాయో, అంతకుముందు ఇదే నక్సలైట్స్ను ఒక సైడు అంతమొందిస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటూనే అర్బన్ నక్సలైట్స్ అని ఒక పదాన్ని కనిపెట్టింది. అది ఎప్పుడూ లేదు, మనం ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు కూడా దిమాగి నక్సల్స్ అంటే ఇప్పుడు విని అందరూ అంటే ఏమాత్రం ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించినా, ప్రజా సమస్యల గురించి ఏమాత్రం ప్రస్తావన చేసినా, ఇది కావాలి అని చెప్పేసి ప్రభుత్వాలను అడిగినా, అంటే అడిగితే క్వశ్చన్ చేస్తే నక్సలైట్ అయిపోతాడా? ప్రతి ఇంటెలెక్చువల్ కూడా ఒక నక్సలైట్ అయిపోతాడా? అంటే మోడీ గారు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటుండు అంటే, తెలివైన వాడు ఎవడు ఉండొద్దు, తెలివైన వాడు ఉంటే వాడు తెలివైన నక్సలైట్ అని చెప్పేసి ఒక బద్నాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని ప్రధానమంత్రి గారిని మేము సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే 140 కోట్ల ఉన్న జనాభాలో 28 రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉంటాయి. వారి వారి కష్టాలు, వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకున్నప్పుడు కొంతమంది ఆవేశంతో మాట్లాడతారు, కొంతమంది ఆలోచనతో మాట్లాడతారు, కొందరు తమ ఆక్రోశాన్ని వెళ్ళగలుగుతారు. ఇది తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో అవలంబిస్తారు. ఎవరైనా ఆవేశంతో మాట్లాడితే వాళ్ళను నక్సలైట్సు, దిమాకీ నక్సలైట్సు, అర్బన్ నక్సలైట్సు అని చెప్పేసి, దేశభక్తులు కారు, దేశద్రోహులు అని చెప్పేసి ఈ మధ్యలో అంటే ఏదైనా మోదీ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే పక్క దేశాలను ప్రోత్సహించినట్లుగా, వీరిని వ్యతిరేకించినట్లుగా పదే పదే ప్రజలను అవమానపరిచే విధంగా మోదీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ పద్ధతి మానుకోవాలి. ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోవాలి. మీరు చేస్తున్న విషయాలు, చెప్తున్న మాటలు చాలాసార్లు తప్పని చెప్పేసి రైతు చట్టాల విషయంలో కావచ్చు, నీట్ ఎగ్జామ్ విషయంలో కావచ్చు, అటు మహారాష్ట్రలో టెట్ ఎగ్జామ్ విషయంలో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ అయింది. మీరే ఒక వెనుకడుగు వేశారు. మరి మీరు ఇటువంటి ఆలోచన చేసే ముందు మీరు మీ భావజాలాన్ని కూడా మరి ప్రజా వ్యతిరేక భావజాలం అని చెప్పేసి జనాలందరూ అంటే మీరెలా ఫీల్ అవుతారు ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా సభ్య సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి తెలివైన వాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తెలివైన వాళ్ళు ప్రశ్నిస్తే మాత్రం దిమాగి నక్సలైట్స్ అయిపోతారా? ఇది ఇట్లా కాదు. ప్రజలకు మంచి చైతన్యం కలిగించే విధంగా ముందుకు పోవాలి. మీరు ఈ దేశాన్ని, ఈ ప్రజల అభివృద్ధిని 2000 సంవత్సరాల క్రితంలో 2000 BCలోకి తీసుకెళ్దామనే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే మీతో తిరిగే వాళ్ళందరూ కూడా ఏమంటారు, మిమ్మల్ని చాణక్యుడు చెప్తాడు ఒక సందర్భంలో. తెలివైన వాళ్ళందరూ కూడా అంటే ఎక్కువ మంది ప్రశ్నిస్తూ ఉంటే ఇక చంద్రగుప్తుడు రాజు అయిపోతాడు. అంటే ఎక్కువ మంది ప్రశ్నిస్తూ ఉంటే వాడు మంచి కింగ్ అయిపోతాడు. అంటే అప్పుడు తెలివైన వాళ్ళు ప్రశ్నిస్తేనే ఒకడు రాజు అయిపోతాడు, వాళ్ళు వ్యతిరేకులు అయిపోతారు అన్నట్లుగా ఒక ప్రాచీన కథను తీసుకొచ్చేసి రాచరిక పాలనను తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ చేపడతా ఉన్నది.
మీరు చేసే ప్రతి పని, మీరు మాట్లాడే ప్రతి మాట ఈ దేశం వింటా ఉన్నది. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టే రోజులు కూడా అతి త్వరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయంలో మరి రాహుల్ గాంధీ గారు ప్రజలను చైతన్యపరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో దేశం మొత్తంలో తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకును బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసే ప్రయత్నంలో ఉంటే ప్రతి ఒక్క పేదవాడు, అవగాహన లేనోడు, ఓటు హక్కు గురించి తెలియనోడు కూడా ఓటు హక్కును కాపాడుకోవాలని చెప్పేసి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటును కాపాడే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఏ పార్టీ ఏం చేస్తూ ఉన్నది, ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ప్రతి దానికి వారిని ప్రశ్నిస్తే చాలు. పాకిస్తాన్కు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు, బంగ్లాదేశ్ను సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు, బ్రిటిష్ వాళ్ళను సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు. ఇటువంటి మాటలు కాదు. మన దేశ బిడ్డలు, పేద బిడ్డలు, అణగారిన వర్గాలు ఇప్పుడిప్పుడే మరి చదువు నేర్చుకొని ముందు వరుసలో నిలబడదామని చెప్పేసి అనుకుంటున్న వారికి మనం చైతన్యం కలిగించే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కానీ వీళ్ళని తీసుకెళ్లేసి మళ్ళీ ఆదిమ జాతి కాలం నాటి చరిత్రను పునరావృతం చేసేందుకు ఈ జనాలు ఆలోచించవద్దు, ఈ మోడీ గారు ఆలోచించవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.